రైట్ కా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కు తెలంగాణ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ఉత్తర్వులను పదే పదే ధిక్కరిస్తున్నారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు ఆయన్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని స్పష్టం చేసింది. లోతుకుట్ట ప్రాంతంలోని ప్రైవేట్ భూముల వ్యవహారంలో హైడ్రా జోక్యాన్ని తప్పుబట్టిన ధర్మాసనం ఇప్పటి వరకు రంగనాథ్పై దాదాపు 63 కోర్టు ధిక్కారణ పిటిషన్లు దాఖలయ్యాయని పేర్కొంది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదని వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా రంగనాథ్ క్షమాపణ కోరుతూ అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ కోర్టు తీవ్రంగా స్పందిస్తూ ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, హైకోర్టు సంచలన ఆదేశాలు తెలంగాణ పరిపాలనా వర్గాల్లో ఎలాంటి ప్రకంపనలు రేపనుంది? రాజేంద్ర, ఏదైతే కొద్దిసేపటి క్రితమే తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. కమిషనర్ అక్కడి నుంచి తప్పించాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే గతంలో మనం చూసాము, చాలా ఈ కేసులకు సంబంధించి, ఈ భూ కబ్జాలకు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏవైతే చర్యలు చేపట్టారో ఆ చర్యలకు సంబంధించి చాలా సార్లు హైకోర్టు తప్పుపట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా అధికారులు ఏ విధమైన మార్పు రాకపోవడం, అదేవిధంగా కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడం లాంటి చర్యలకు ఈరోజు హైకోర్టు చాలా సీరియస్ అయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈరోజు లోతుకుంట ప్రైవేటు భూములకు సంబంధించి ప్రైవేటు స్థలాల్లోకి వెళ్ళొద్దు అని చెప్పేసి హైడ్రా ఆదేశాలు గతంలో జారీ చేయడం జరిగింది, కోర్టు జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా రంగనాథ్ అందులోకి వెళ్ళి చర్యలు చేపట్టడాన్ని అప్పుడు హైకోర్టు చాలా సీరియస్ అయింది. జస్ట్ వారం క్రితమే మనం చూసుకుంటే కనుక ఎందుకు రంగనాథ్ని అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి కూడా అదే ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా సైనికులు ఏవైతే ఆర్మీ పరమైన భూములు ఉంటాయో ఆ భూముల్లోకి వెళ్తే కనుక అరెస్టు చేయండి అని చెప్పేసి కూడా గట్టిగా ఆదేశాలు గత వారం చేసిన సంగతి మనకు తెలిసింది. ఈ రోజు చూసుకుంటే కనుక దాదాపు 63 సార్లు ఈ కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారు ఈ అధికారి. సో 63 సార్లు ఈ కోర్టు ధిక్కారణ పాల్పడినప్పుడు అలానే వదిలేస్తే కనుక రూల్ ఆఫ్ లా దెబ్బతింటుంది అని చెప్పేసి హైకోర్టు భావించడం జరిగింది. అందుకోసమే తక్షణమే ఆయనని ఆ బాధ్యత నుంచి తప్పించి ఐజీ ఇది హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కావాలని పట్టుబట్టి ఆయన ఏర్పాటు చేశారు కమిషనర్గా. సో ఇప్పుడు కోర్టు ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఎదురుదెబ్బలా భావించవచ్చా? అంటే ఖచ్చితంగా భావించాలి. అంటే ఆనాడు ఎందుకు రంగనాథ్ని తీసుకోవాల్సి వచ్చింది అంటే గనక ఆయన నిజాయితీకి మారుపేరుగా అధికారుల్లో ఆయనను గుర్తింపు ఉంది. సో ఇచ్చిన పనిని చిత్తశుద్ధితో చేస్తారు అనే ఉద్దేశంతోనే ఆనాడు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అయితే బాధ్యతలు అప్పగించిన ఆ వెనువెంటనే యాక్షన్స్ ఏవైతున్నాయో, ముఖ్యంగా మనం చూసాము చాలా సార్లు ఆయన మీద ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, పబ్లిక్ నుంచి దూషణలు కావచ్చు, చాలా రావడం జరిగింది. అయినప్పటికీ కూడా వాటికి ఏంటి విరవకుండా ప్రభుత్వ భూమి లేదా చెరువుల్లో ఉన్న భూములు కబ్జాలు చేస్తే వాటి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ కొన్ని విషయాల్లో ఆ అధికారి ఎవరి మాట వినకుండా వెళ్ళిపోవడం కావచ్చు, లేకపోతే కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అక్కడి నుంచి ఆ ఆదేశాలు పాటించకుండా యథావిధిగా తన పని తాను చేసుకోపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా కోర్టు ధిక్కారణ కిందకే వస్తాయి. అంటే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 63 సార్లు కోర్టు ధిక్కారణకు పాల్పడ్డాడు. ఇలాంటి వ్యక్తిని ఇలా ఈ పదవిలో ఉంచడం వల్ల రూల్ ఆఫ్ లా దెబ్బతింటుంది అని చెప్పి కోర్టు భావించింది. అందుకోసమే ఆ పదవి నుంచి తప్పించి ఐజీ స్థాయి అధికారిని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ సిఎస్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. బహుశా ఈ అధికారిని తప్పించడం వల్ల ఒక సంచలనం అయితే కలిగింది, కానీ కొందరికి అయితే దీని వల్ల ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది. కానీ నిజాయితీ అధికారిగా పేరున్న రంగనాథ్ను తప్పిస్తూ ఆదేశాలు జారీ చేయడం పైన రాజకీయ వర్గాల్లో ఎటువంటి చర్చ జరగబోతోంది? అంటే ఒకటి, ఇక్కడ నిజాయితీ అనే అంశాన్ని పక్కకు పెట్టింది కోర్టు ఎప్పుడు కూడా. ఎందుకంటే కోర్టు ఒకసారి ఆదేశాలు జారీ చేసినప్పుడు ఆ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాల్సి వస్తుంది. ఇక్కడ నీతి నిజాయితీ అనేది కాదు, కోర్టు ధిక్కారణ. 63 సార్లు ఒకసారి కోర్టు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఏ అధికారైనా సరే అది కోర్టుకి ఏవైతే ఆదేశాలు జారీ చేస్తుందో ఖచ్చితంగా ఆదేశాలు పాటించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు ఎంతమంది ఉన్నప్పటికీ, ఈవెన్ దో ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా ఆ కోర్టు ఆదేశాలను పాటించాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఈ అధికారికి సంబంధించి కేవలం కోర్టు ధిక్కారణ కింద 63 సార్లు కోర్టు ధిక్కరించడం అంటే
కోర్టు దాన్ని సీరియస్ గానే తీసుకుంటుంది. అందుకోసమే ఈ చర్యలకు ఉపక్రమించిందని మనం భావించాల్సి ఉంటుంది. రాజేంద్ర, కానీ ఇటీవల రంగనాథ్ పైన హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వస్తుంది? కేవలం 63 సార్లు అంటే 63 సార్లు ఉల్లంఘించడం అనేది సామాన్య విషయం కాదు. అందువల్లే ఘాటు వ్యాఖ్యలు చేసింది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే కోర్టు ఆదేశాలున్నాయి, ఈ భూముల్లోకి వెళ్ళొద్దు, ఈ భూములకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వండి, లేదా కొన్ని కేసులకు సంబంధించి ప్రైవేట్ ల్యాండ్స్, ఆ ల్యాండ్ లోకి వెళ్ళడానికి మీకు అధికారం లేదు, దానికి సంబంధించిన సాక్ష్యాలు కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, అన్ని కోర్టులో పిటిషన్ కోర్టులో ఉన్నాయి, లేదా ఇతరత్ర ఆదేశాలు ఉంటుంటాయి. ఎందుకంటే కొన్ని కేసులకు సంబంధించి కోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేస్తుంది. ఏవైతే ఆ ఆదేశాలు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతనే ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. కానీ ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా ఆదేశాలు పట్టించుకోకుండా పోవడము, ఆ అధికారి పూర్తి స్థాయిలో తన ఇష్టానుసారం వ్యవహరించడము, అదేవిధంగా తనకు ఎవరు ఎదురు లేరు అని చెప్పడం, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. కోర్టు పరిగణలోకి తీసుకున్నందుకు మాత్రమే ఇక్కడ చర్యకు తీసుకోవడం అనేది. కేవలం ఇది కోర్టు ధిక్కారణ పిటిషన్, కోర్టు ధిక్కారణను ధిక్కరించినందుకే ఈ ఆదేశాలు జారీ చేసిందే తప్ప మరో విషయం ఏమీ లేదని మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. రాజేంద్ర, ఇక కోర్టు ఆదేశం పైన ప్రభుత్వ వర్గాలు ఎవరైనా స్పందించారా? ఇటు రంగనాథ్కి సంబంధించి కానీ లేకపోతే హైడ్రా అధికారులు కానీ? రాజేంద్ర, ఇది కోర్టు ఇచ్చిన ఆదేశాలు కాబట్టి దీనికి సంబంధించి ఏ అధికారి కూడా స్పందించడానికి వీల్లేదు. కేవలం సిఎస్ ఆదేశాలు జారీ చేసింది కాబట్టి సిఎస్ ఇందుకు తగ్గ చర్యలు తీసుకోవాలి. ఆ అధికారిని ఎవరిని మారుస్తున్నారు, అదేవిధంగా ఎవరో అధికారి, ఐజీ స్థాయి అధికారి అనేది కూడా కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కోర్టు సమయం ఇస్తుంది, బహుశా 1 రోజా 2 రోజులా అనేది చూడాలి. తర్వాత సిఎస్ ఈ అధికారిని తాము నియమించామని చెప్పేసి కూడా కోర్టులో చెప్పాల్సి ఉంటుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.